ఆంధ్రప్రదేశ్లో ఆ ఇద్దరు మంత్రులు దూకుడు మీద ఉన్నారు. వారి శాఖల్లో పనితీరుతో రఫ్ఫాడిచ్చేస్తున్నారు. డేరింగ్ డెసిషన్స్, పబ్లిక్ పల్స్ పట్టి వారికి అనుకూల నిర్ణయాలతో సూపర్ అనిపిస్తున్నారు. వారి దూకుడికి కళ్ళెం వేయడం కష్టమేనని బాబు కూడా భావిస్తున్నారట. మిగతా వారు కూడా వారి దారిలో నడిచేలా చూస్తున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు మంత్రులు? వారు తీసుకుంటున్న కీలక నిర్ణయాలేంటి? వాట్స్ ది స్టోరీ? దూకుడు మీదున్న పవన్, లోకేష్. ఏపీలో ఇద్దరు మంత్రుల మధ్య పోటీ. రాష్ట్రానికి కీలకమైన ఇద్దరి శాఖలు. త్వరలోనే వైజాగ్కి పలు ఐటీ కంపెనీలు. ఈ సేవలో కొన్ని మార్పులు చేసేందుకు పవన్ ప్లాన్. అడవిలో ఏ వృక్షాలు ఉన్నాయో తెలిపేలా యాప్. సాంకేతిక రంగంలో ఇద్దరు మంత్రుల దూకుడు. రాజకీయాల అంశాలకు దూరంగా పవన్, లోకేష్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంత్రుల మధ్య పోటీ ఆసక్తిని రేపుతుంది. కీలక శాఖల్లో పనిచేసే మంత్రులు రాజకీయపరమైన అంశాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తమ పనితీరుని మెరుగుపరుచుకునే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఐటీ శాఖ మంత్రి లోకేష్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు శాఖలు రాష్ట్రానికి అత్యంత కీలకమైనవే. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్రలు పోషించేవే. దీనితో ఇద్దరు కూడా తన మేధస్సుకు పదును పెడుతున్నారు. ఐటీ మంత్రిగా లోకేష్కు గత అనుభవం ఉంది. దానితో ఆయన రాష్ట్రానికి వచ్చే కంపెనీల మీద దృష్టి సారించారు. త్వరలోనే పలు కీలక సంస్థలను వైజాగ్కు తెచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కూడా ఆయన వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాష్ట్రానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప సంస్కరణలు అందించాలనే ప్రణాళికతో ఆయన ముందుకు వెళుతున్నారు. ఇటీవల శ్రీహరికోట వెళ్ళినప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలతో కూడా ఆయన చర్చించారు. ఇక అధికారులతో కూడా పలు అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సేవలో కొన్ని మార్పులు చేయించే విధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సేవలో ఉండే కొన్ని సదుపాయాలు కొన్ని ఇంటి వద్దనే ప్రజలు చేసుకునే సౌలభ్యం ఉంది. దానికి సంబంధించి ఒక మొబైల్ యాప్ను తయారు చేయించి మరికొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా ఒక యాప్ని తయారు చేయించే ప్లాన్ చేస్తున్నారు. అడవుల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను ఆ యాప్లో చూపిస్తారు. అలాగే ఎన్ని లక్షల హెక్టార్ల అడవి ఉంది, ఏ ప్రాంత అడవిలో ఏ వృక్షాలు ఫేమస్ వంటివి, అటవీ జంతు సంపద వంటి కీలక విషయాలను ప్రజలకు అందించే విధంగా ఒక యాప్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా సాంకేతిక రంగాల్లో ఇద్దరు మంత్రులు దూకుడుగా ఉండడంతో అధికారులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారట. ఈ మధ్య కాలంలో ఇద్దరు పెద్దగా రాజకీయపరమైన అంశాల్లో కూడా జోక్యం చేసుకోవడం లేదనే చెప్పాలి.